హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ స్వయం సిద్ధ. కథ రచయిత్రి శ్రీమతి రేణుకా జలదంకి గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. సుప్రజ అంటే ఆ రోజు భర్తతో విడాకులు తీసుకోవాలనుకున్న అమ్మాయేనా అన్నారు మా వారు నాతోను. అవునండి, తనే. వాళ్ళ అమ్మాయి పెళ్ళట. మన ఇద్దరిని రమ్మని ఫోన్ చేసి మరీ చెప్పింది. తప్పకుండా వెళ్ళాలన్నాను. నీ ప్రియమైన విద్యార్థిని కూతురు పెళ్ళంటే వెళ్ళక తప్పుతుందా? దానికి తోడు నువ్వు సాధించిన విజయం నవ్వారు శ్రీవారు. సుప్రజ దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పటి నుంచి నా మనసు గర్వంతో గంతులేస్తుంది. ఇది నా విజయం. 2 పిల్లలు మంచి ఉన్నత స్థాయికి చేరుకోవటానికి కారణమయ్యాను. సుప్రజ కొడుకు భరత్ ఐఐటిలో మంచి ర్యాంక్ సంపాదించి యుఎస్లో జాబ్ చేస్తున్నాడట. కూతురు కావ్య బీటెక్ చేసి హైదరాబాద్లో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందట. ఇవన్నీ తాను చెప్తుంటే అవన్నీ నేనే సాధించినంత గర్వంగా ఉంది నాకు. నా ప్రమేయం లేకుండానే నా మనసు గతంలోకి పరుగులు తీసింది. 30 సంవత్సరాల క్రితం ఏలూరులో జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న రోజులవి. మొదటి రోజు ఇంటర్ సిఈసి మొదటి సంవత్సరం మొదటి తరగతి తీసుకోకపోతూ అందరినీ పరిచయం చేసుకుంటూ ఉండగా నన్ను ఓ అమ్మాయి ఆకర్షించింది. ఆ అమ్మాయి అందంగానే ఉన్నప్పటికీ నన్ను ఆకర్షించింది ఆ అమ్మాయి అందం కాదు, 10వ తరగతిలో తనకు వచ్చిన మార్కులు. అంత మంచి మార్కులు వచ్చిన అమ్మాయి సిఈసి ఎందుకు తీసుకుంది? అదే అడిగాను. తనకు బొద్దింకలన్నా కప్పలన్నా భయమట. సైన్స్ తీసుకోవాలంటే ప్రాక్టికల్స్ ఉంటాయని తీసుకోలేదు అంది. ఖాళీ పీరియడ్ ఉన్నప్పుడు మాట్లాడాలని స్టాఫ్ రూమ్కి రమ్మని చెప్పాను. అలాగే మేడం అంది వినయంగా. తనే సుప్రజ. చెప్పినట్లుగానే స్టాఫ్ రూమ్కి వచ్చిన సుప్రజకు బైపీసీ తీసుకోమని, ప్రాక్టీస్ మీద ప్రాక్టికల్స్ సులభమవుతాయని, ఒకవేళ మరీ భయమైతే చేయవలసిన అవసరం లేకుండా ప్రిన్సిపాల్తో మాట్లాడుతానని చాలా నచ్చ చెప్పాను. ఎంత నచ్చ చెప్పినా ఆ పిల్ల వినకపోవడంతో కాస్త కోపం వచ్చినా ఆ పిల్ల మూర్ఖత్వానికి జాలి కూడా కలిగింది. ఆ తరువాత మా 2 ఏళ్ల ప్రయాణంలో తను నాకు చాలా దగ్గరైంది. తరగతిలో మొదటిగా ఉండే విద్యార్థులను ఇష్టపడని ఉపాధ్యాయులు ఉండరు కదా. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక మా కాలేజీకి అనుసంధానంగా ఉండే డిగ్రీ కాలేజీలోనే బీకాంలో జాయిన్ అయింది. 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు సుప్రజకు పెళ్ళి అన్న వార్త విని ఎందుకో బాధపడ్డాను. ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లను చదువు మాన్పించి పెళ్లి చేస్తున్న ఆ అమ్మాయి తల్లిదండ్రుల మీద బాగా కోపం వచ్చింది. సుప్రజను పిలిపించి మాట్లాడాను. అమ్మాయిలకు తమ కాళ్ల మీద తాము నిలబడే స్థిరత్వం చదువు ఇస్తుందని, వీలైతే పెళ్ళి ఆపమని, ఒకవేళ సాధ్యం కాకపోతే పెళ్ళైనా చదువు మానవద్దని చెప్పి ఆశీర్వదించి పంపేశాను. విద్యార్థినులతో పాటు కాలేజీ లెక్చరర్లమంతా కూడా పెళ్ళికి వెళ్ళొచ్చాం. పెళ్ళికొడుకు చక్కగా ఉన్నాడు. 2 జంట చూడ ముచ్చటగా ఉంది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తన స్నేహితుల ద్వారా సుప్రజ సంగతులు తెలియటమే కానీ తనను ప్రత్యక్షంగా చూసిందే లేదు. సుప్రజ స్నేహితురాళ్ళు కూడా చాలా ఫిర్యాదులే చేశారు. వారి పెళ్ళిళ్ళకు సుప్రజ రాలేదని, పుట్టింటికి కూడా అరుదుగానే వస్తుందని, 2 పిల్లలని, 5 ఏళ్ల బాబు 3 ఏళ్ల పాప అని తెలిసింది. ఓ రోజు కూరగాయల మార్కెట్ దగ్గర సుప్రజ నాన్నగారు కనిపించారు. సుప్రజ కాలేజీలో చదివేటప్పుడు ఆయన మా కాలేజీకి రావడంతో ఆయన గుర్తుపట్టిన నేను ఉత్సాహంగా సుప్రజ గురించి అడిగాను. ఆయన చెప్పిన విషయం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. సుప్రజ భర్తను వదిలేసి వచ్చేసిందట. విడాకులు తీసుకోవాలని పట్టుబడుతోందట. మేమంతా ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదమ్మా. మీరు శ్రమ అనుకోకుండా మా ఇంటికి రాగలరా? మీరు ఎప్పుడు వీలవుతుందో చెప్తే నేను కారు తీసుకుని వస్తాను అభ్యర్థనగా అన్నారు ఆయన. ఆలస్యం మంచిది కాదని వెంటనే సుప్రజ ఇంటికి వెళ్ళి సుప్రజను చూసి నేను నివ్వెరపోయాను. ఒకప్పుడు గలగలా పారే గోదావరిలా ఆత్మవిశ్వాసం నింపుకున్న ముఖంతో చెరగని చిరునవ్వుతో కనిపించిన సుప్రజలో అవేవీ మచ్చుకైనా కానరాలేదు. పిల్లలు మాత్రం ముద్దుగా బొమ్మల్లా ఉన్నారు. కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాక అసలు విషయంలోనికి దిగాను.
ఏం చెప్పమంటారు మేడం? పెళ్ళనగానే భర్త నన్ను ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడని, ఒకరికి ఒకరంగా ఉండాలని కలలు కన్నాను. కానీ కనీసం ప్రేమగా ఓ మాట నా పట్ల రవ్వంత అభిమానం కూడా చూపించకపోవటం మొదట్లో నాకు చాలా బాధ అనిపించింది. క్రమేణా నాకు అర్థమైంది, ఆయనకు స్త్రీలంటే చులకన భావం. కనీసం ప్రేమగా మాట్లాడాలన్నా కూడా నేను ఎక్కడ అది అలుసుగా తీసుకుంటానోనని ఇగో. ఒక్క క్షణం నా మనసు కలుక్కుమనిపించినా సర్దుకున్నాను. ఇలాంటివన్నీ గమనించినట్లే ఉండిపోవాలి సుప్రజ. అప్పుడు అతని ఈగో దెబ్బతినదు. అలా కూడా చేశాను మేడం. అంతేకాదు, నా మీద ఆధిపత్యం చెలాయించాలనే ధోరణి తప్ప నన్ను ప్రేమతో కట్టిపడేయాలని తెలియని మూర్ఖత్వం. నన్ను కనీసం నా తల్లిదండ్రులతోనూ స్నేహితులతోనూ కూడా మాట్లాడనివ్వరు. ఓ చిన్న మెచ్చుకోలు మాట కాదు కదా, ఈసడించకపోతే చాలు, అదే మహాభాగ్యం అనే పరిస్థితికి వచ్చాను. చిన్న విషయంలో కూడా నాకై నేను నిర్ణయం తీసుకోకూడదు. తినే తిండి, కట్టుకునే బట్టలు అన్నీ ఆయన ఇష్ట ప్రకారమే చెయ్యాలి. అలా నేనంటూ లేకుండా ఓ మరబొమ్మలా మారిపోయినప్పటికీ ఓ చిన్న ప్రశంస కూడా కోరుకోకుండా ఉండలేకపోతున్నాను. మరి నీ చదువు? అడగటం అనవసరం అనుకుంటూనే అడిగాను. అలాంటి వ్యక్తి సుప్రజ చదువు సాగనిస్తాడా? సుప్రజ నిస్తేజంగా చూసింది పాపం. ఏమైనా దురలవాట్లున్నాయా సందేహిస్తూనే అడిగాను. మందు తాగే అలవాటు ఉంది మేడం. కానీ ఇప్పటి వరకు చెప్పిన దురలవాట్ల ముందు మద్యం తాగటం అనేది నా దృష్టిలో చాలా చిన్న లోపం. పిల్లల విషయంలో ఆర్థికపరమైన బాధ్యత తీసుకుంటారంతే. నా వల్ల కావటం లేదు మేడం. అనుక్షణం నేను తన ముందు ఓ గడ్డిపోచలా తీసివేయబడుతూ జీవించటం నా వల్ల కావటం లేదు. అందుకే విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను అంది. నేను 10 నిమిషాలు మాట్లాడలేకపోయాను. మరి పిల్లలు? మెల్లగా పెదవులు కదిపాను. పిల్లల్ని నేనే పెంచుకుంటాను మేడం. మరి పిల్లలకి తండ్రి ప్రేమ ఎలా దొరుకుతుంది? నువ్వు ఇంత చిన్న వయసు నుంచి ఒంటరిగా ఉండటం సాధ్యమేనా? ఎందుకు ఉండలేను మేడం? ఒకవేళ సాధ్యం కాకపోతే వేరే పెళ్లి చేసుకుంటాను. నీకు ఈసారి లభించే భర్త ఎలాంటి అవలక్షణాలు లేకుండా ఉండగలడని హామీనివ్వగలవా? ఒకవేళ నీకు మంచి భర్త లభించినా నీ బిడ్డలకు తండ్రి మాత్రం కాలేడు. సరే, వదిలే ఆ విషయాన్ని. ఒకవేళ నీ భర్త నీకు పిల్లల్ని ఇచ్చేందుకు ఒప్పుకోకపోతే? పిల్లల కోసం వీలైనంత వరకు కోర్టులో పోరాడుతాను మేడం. ఒప్పుకోకపోతే పిల్లల్ని ఇచ్చేస్తాను. నా చదువును కొనసాగించి నా బ్రతుకు నేను బ్రతుకుతాను. అలా ఇచ్చేస్తే వారికి తల్లి ప్రేమ ఎలా దొరుకుతుంది? నీ భర్త వేరే పెళ్లి చేసుకున్నా ఆ వచ్చే ఆవిడ అతనికి భార్య కాగలదు, కానీ నీ బిడ్డలకు మనస్ఫూర్తిగా తల్లి కాలేదు కదా. ఈసారి సుప్రజ మౌనంగా ఉండిపోయింది. మాతృత్వం అనేది ఓ పదవి సుప్రజ. ఏ పదవిలో అయినా బాధ్యతలతో పాటు హక్కులు కూడా ఉంటాయి. కానీ ఈ పదవిలో అన్నీ బాధ్యతలే. ఓ బిడ్డకి జన్మనిచ్చామంటే ఆ బిడ్డను మంచి పౌరునిగా పెంచగలగాలి. మనం జన్మనిచ్చిన పిల్లలు దేశానికి మేలు చేయకపోయినా పర్వాలేదు, హాని చేసేవారు మాత్రం కాకూడదు. తల్లిదండ్రుల పోషణలో సక్రమంగా పెరిగిన వారే ఎక్కువ మంది సమాజానికి హాని చేసే చీడపురుగులుగా తయారవుతారు. మన కడుపున పుట్టిన పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళేలా చూడగలగాలి. నీ పిల్లలు ఎదిగే ప్రతి మెట్టుకు నువ్వే నిచ్చెనగా నిలవాలి. ఇక నీ భర్తలో అవలక్షణాలు అంటావా? వాటిని ఎదుర్కొనటానికి ప్రయత్నించు. దూరంగా వచ్చి కాదు, దగ్గరగా ఉండే ప్రయత్నించు. వీలు కాకపోతే సహనంతో సర్దుకుపోమ్మని ఎందుకు అంటున్నానంటే, మీ మధ్య గొడవల వల్ల పిల్లలకు మనశ్శాంతి ఉండదు. వారికి అందమైన బాల్యాన్ని అందివ్వు. వారు ప్రశాంతంగా చదువుకుని పైకి రావాలంటే మీ మధ్య వివాదాలు వారికి తెలియనివ్వకు. మాతృత్వం అనే పదవి నీకు అందించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించు. పిల్లలకు మంచి బాల్యాన్ని అందివ్వాలంటే ఆయన నాకు నచ్చని పనులెన్ని చేసినా నోరెత్తకూడదు మేడం. నోరెత్తితే రభసే. ఎక్కడ పక్కింటి వారు వింటారో అన్నట్లు నేను సర్దుకుపోయే కొద్దీ అది ఆయన అలుసుగా తీసుకుంటున్నారు. అలా ఓ బానిసలా పడి ఉండటం చాలా కష్టంగా ఉందని చెప్పింది బాధగా. నేనేమీ మాట్లాడలేకపోయాను. సుప్రజ చాలాసేపు తల వంచుకుని మౌనంగా ఉండిపోయింది. ఓ 10 నిమిషాలు చూసి గదిలో నుంచి బయటికి నడిచి
సుప్రజ తల్లిదండ్రులతో మాట్లాడి వచ్చేశాను. బయటికి వస్తుండగా అమాయకమైన ముఖాలతో ఎదురొచ్చిన సుప్రజ కొడుకు కూతురు బొగ్గలు నిమిరి సున్నితంగా ముద్దాడి వచ్చేశాను. సుప్రజ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు, నా బాధ్యత నేను పూర్తి చేశానని తృప్తిగా నిట్టూర్చాను. కొన్ని రోజుల తర్వాత సుప్రజ కాపురానికి వెళ్ళిందన్న వార్త నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. సుప్రజ కూతురు పెళ్లి రోజు రానే వచ్చింది. ఏలూరులో ముందుగానే హోటల్ గది బుక్ చేసుకున్నాం. పెళ్లి సమయానికి తయారై అద్దె కారులో నేను మా వారు కళ్యాణ మండపానికి చేరుకున్నాం. అందరినీ ఆహ్వానిస్తూ మండపం గుమ్మంలోనే ఎదురయ్యారు సుప్రజ దంపతులు. ముదురు నీలం రంగు పట్టు చీరకు లేత గులాబీ రంగు అంచు ఉన్న చీర కట్టుకుని గులాబీ రంగు పొడవు చేతుల జాకెట్టుతో వయసు తెచ్చిన ప్రౌఢ అందంతో హుందాగా కనిపించింది సుప్రజ. పక్కనే సూటులో ఆమె భర్త కాస్త గంభీరంగా కనిపించాడు. సుప్రజ నన్ను చూడగానే మేడం అంటూ వచ్చి ఆప్యాయంగా హత్తుకుపోయింది. మంచి మనసుతో 100 ఏళ్ళు చల్లగా ఉండమని మనసులోనే ఆశీర్వదించాను. సుప్రజ కొడుకు యుఎస్ నుంచి వచ్చినట్లున్నాడు. అందరినీ చాలా మర్యాదగా పలకరిస్తున్నాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడముచ్చటగా ఉన్నారు. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. స్టేజ్ మీద సుప్రజ భర్తతో నూతన వధూవరులతో కలిసి అభినందనలు అందుకుంటోంది. సుప్రజతో కలిసి చదువుకున్న నా విద్యార్థినులు ఒకరిద్దరు కనిపించారు. అందరితో మాట్లాడి పెళ్ళయ్యాక భోంచేసి బయలుదేరి రాబోతూ సుప్రజకు చెప్పి వచ్చేస్తానని మా వారికి చెప్పి లోపలికి వెళ్ళాను. అప్పుడే కాస్త విశ్రాంతి దొరికిందేమో పెళ్లి కూతురు గదిలో ఒంటరిగా కూర్చునుంది సుప్రజ. ఎలా ఉన్నావు సుప్రజ? సంతోషంగా ఉన్నావా? మీ వారిలో మార్పు ఏమైనా వచ్చిందా? నా ప్రశ్నకు అలాంటి సమాధానం వస్తుందని, అది నన్ను తర్వాత జీవితం అంతా బాధ పెడుతుందని తెలుసుంటే అడిగేదాన్నే కాదు. బాగున్నానంటే అది అబద్ధమే మేడం. అందుకే నిజమే చెప్తాను. పిల్లల కోసం నన్ను రాజీ పడమన్నారు. ఆ రోజు మీరు చెప్పింది నాకు కూడా నిజమేననిపించింది. అందుకే నా భర్త దగ్గరికి వచ్చేశాను. ప్రతి క్షణం రాజీ పడుతూ బ్రతికాను. నా సుఖ సంతోషాలు వదిలిపెట్టినప్పటికీ పిల్లల చదువుల విషయంలో తీసుకునే నిర్ణయాల కోసం ఇద్దరి అభిప్రాయాల్ని ఒకే తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నించి అలసిపోయాను. పిల్లల ఉన్నతే ధ్యేయంగా బ్రతికాను. కానీ గత కొన్నేళ్లుగా తిరిగి చూసుకుంటే నా కోసం నేను గడిపిన ఒక్క క్షణమైనా కనిపించటం లేదు. నేను పుట్టింది ఇందుకేనా? పెళ్ళంటూ అయి పుట్టారంటే పిల్లలు అతనిలో అవలక్షణాలు ఎన్నున్నా, అవమానాలు ఎన్ని ఎదురైనా ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి అవి భరిస్తూ అతనిలో మార్పు కోసం ఎదురు చూస్తూ పిల్లల్ని చూసుకుంటూను, ఇదేనా నా జన్మకు సార్థకత? నా జీవితంలో ఏ ఒక్క క్షణము నేను సంతోషంగా జీవించిన దాఖలాలు లేవు. సమాజం ఒంటరి తల్లికి విలువ ఇవ్వదనే ఒకే ఒక కారణంతో భగవంతుడు ప్రసాదించిన విలువైన జీవితాన్ని నాలా బానిసలా గడిపేస్తున్న వారెందరో కదా. నాకు అర్థం కానిది ఒక్కటే మేడం. కప్పలు బొద్దింకలంటే అసహించుకునే నేను ఆ సబ్జెక్టు వల్ల నాకు మంచి జరుగుతుందని తెలిసి కూడా ఇష్టం లేక తీసుకోకుండా ఉన్నాను. మరి నిత్యం నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మనిషిని ఎందుకు వదలలేకపోయాను? సుప్రజ కళ్ళల్లో నీళ్ళింకిపోయాయేమో కనిపించలేదు. కానీ నా గుండె బాధతో బరువెక్కి ఏ క్షణమైనా పొర్లేటట్టుగా ఉంది. పెళ్లికి ముందు మీరు నా శ్రేయస్సు కోరి చదువు గురించి చెప్పింది విన్నా ఆర్థికంగా బాగుండేది. వివాహం గురించి చెప్పింది విన్నా ఆత్మస్థైర్యం మిగిలుండేది. ఒక్కటి మాత్రం నిజం మేడం, ఎవరెన్ని చెప్పినా స్త్రీ తనకు తాను స్వయంగా సిద్ధంగా లేకపోతే ఉపయోగం ఉండదని తెలుసుకున్నాను. కానీ ఒకందుకు సంతోషంగా ఉంది మేడం. నా కూతురిని కొడుకుని మంచి విలువలతో పెంచగలిగాను. రేపు నా కొడుకు ఇలా తన భార్యను మనసు లేని మరబొమ్మగా చూడడు. నా కూతురు నాలా ఉండదు, తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ జీవిస్తుంది. వాళ్ళు తమ పిల్లల్ని కూడా అలాగే పెంచగలరు. నేను నా మనసు చంపుకుని కష్టపడిన ఫలితం ముందు తరాలకు నేను అందించిన మంచి ఆశయాలతో పెరిగిన నా పిల్లలు. ఆ రోజు నేను మీ మాట వినకపోయి ఉంటే నా భర్త లాంటి వ్యక్తులే ముందు తరాలతో పునరావృతమవుతూ ఉంటారు. అందుకు మాత్రం మీకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలనై ఉంటాను. ఈసారి సుప్రజ కళ్ళు ఏమోలో
మరుగున పడి ఉన్న తడితో చెమ్మగిల్లాయి. మండపం అంతా పూలే. అతివల తలలో పూలు, దేవుని పటం దగ్గర పువ్వులు వికసించి కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. ఓ మూలగా పెద్ద గాజు సీసాలో అందంగా ఉన్న సంపెంగలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆ పూల పరిమళాన్ని ఆస్వాదించాలనిపించి దగ్గరగా వెళ్ళాను. విచిత్రం, వాటి నుంచి ఎలాంటి సువాసన రావటం లేదు. గాజు సీసాలో నిండుగా ఉన్న రసాయనంలోని ఆ అందమైన సంపెంగలు రసాయనంతో చేస్తున్న సహజీవనం వలన తమ సహజ పరిమళాన్ని ఎప్పుడో కోల్పోయాయి. అచ్చం సుప్రజల. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.